గ్రేటర్ విశాఖ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించింది. ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్సీ సెల్ చైర్మన్ నడుపూరి వెంకన్న క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో రాజ్యాంగపరంగా ఎస్సీలకు రావాల్సిన రాజకీయ వాటా 15% అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 72 వార్డులలో దళిత కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. నామినేటెడ్ పదవులలో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు, ఎం చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఇతర కార్యకర్తలు కానీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే గ్రేటర్ విశాఖ ఎస్సీ సెల్ విభాగం తరఫు నుంచి 2012 క్యాలెండర్లో పెద్దల చేతులుగా పెద్దలు అక్షరించబడింది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో దళితులకి సరైన న్యాయం కలగాలనేసి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు మరి మాకంటే ముందు పనిచేసినటువంటి చిన్నారావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అలాగే వెంకటరావు గారు కానీ, అలాగే లక్ష్మణరావు గారు కానీ, అలాగే విజయ్ గారు కానీ, ఈ విధంగా పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా మరి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో జెండాల మోయడం పరిస్థితి అవుతుంది. ఈరోజు నా స్థాయి వరకు కూడా. కాకపోతే మా శాఖ మాకే కేటాయించడం కాదు, దళితుల శాఖ దళితులకు కేటాయించడం అవసరం లేదు. మా శాఖ మేము చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిగా ఆలోచన చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపోవడం నిర్ణయించేది ఒక దళితులు మాత్రమే. కోరమండల్ పెయింట్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు నిరసనకు చేపట్టారు. కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని కోరారు. పెందుర్తి శివారు ప్రాంతంలో ఉన్న కోరమండల్ పెయింట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేపట్టారు. అక్కయ్యపాలెంలోని లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కోరమండల్ పెయింట్స్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్రమంగా నిధుల నుండి తొలగించిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు నేత వెంకటరెడ్డి ధర్నాలో మాట్లాడుతూ కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కోరమండల్ పెయింట్స్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హిందుత్తులో కోరమండల్ పెయింట్స్, అలాగే కోస్టల్ పెయింట్స్ అనే కంపెనీలు ఇల్లీగల్గా ప్రభుత్వం తాలూకు అనుమతి తీసుకోకుండా మూసివేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషనరు దీన్ని ఇల్లీగల్ క్లోజర్ అని చెప్పేసి షోకా నోటీస్ ఇచ్చారు. ఇది క్లోజర్ అని అన్నదాన్ని తేలే వరకు లోపల ఉన్నటువంటి మెటీరియల్ కానీ మిషనరీ కానీ పట్టుకెళ్ళకూడదని చెప్పని జాయింట్ లేబర్ కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ అదే జాయింట్ లేబర్ కమిషనర్ గారు మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి యాజమాన్యానికి అమ్ముడిపోయి ఆ రకమైన లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా 300 మంది కార్మికుల తాలూకు పట్టణం కొట్టే పద్ధతుల్లో ఈ యొక్క జాయింట్ లేబర్ కమిషనరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది లేబర్ డిపార్ట్మెంట్ అన్నది అది యాజమాన్యాల డిపార్ట్మెంట్గా మారిపోయింది. పూర్తి అవినీతితో కూలిపోయింది. ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎటువంటి లేబర్ డిస్ప్యూట్స్ అయినా అది యాజమాన్యానికి అనుకూలంగానే లెటర్లు ఇవ్వడం కానీ ఆ తీర్పులు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు. కార్మికులు కొట్టడం జరుగుతూ ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం యువ చైతన్యం స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగింది. పర్యావరణం కోసం నగరంలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని నిశ్చయించింది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటింది. యువ చైతన్యం వెల్ఫేర్ అసోసియేషన్ నగరంలోని 24వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 24వ వార్డులోని శివాలయం వీధిలో యువ చైతన్యం ప్రతినిధులు శివరామకృష్ణ, రవి సీతారాం, చిన్నబాబుతో కలిసి కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాల్లో పచ్చదనం రోజురోజుకు కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు. యువ చైతన్యం అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ పచ్చదనం పెంపొందించేలా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ 24వ వార్డులో
పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం శ్రీ శివరామ చారిటబుల్ ట్రస్ట్ యువ చైతన్యం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం వార్డు పరంగా మన టౌన్ హాల్ స్కూల్ దగ్గర శివాలయం స్కూల్లో ప్రారంభించటకు ఎంత ఆనందపడుతున్నాం. దీనిలో భాగంగా 24వ వార్డులో కార్పొరేషన్ అధికారుల చేత మరొక 100 మొక్కల్ని నాటించే కార్యక్రమం త్వరలోనే ప్రారంభించి పర్యావరణం పరిరక్షించే దిశగా వార్డులో పొల్యూషన్ అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తోటి కార్యకర్తలు నాయకులతో దీనికి కృషి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. విశాఖలోని యువత కోసం వెబ్ పోర్టల్ ఆవిష్కృతమైంది. గురజాడ కళాక్షేత్రంలో ఎస్ఆర్కే మీడియా పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో యూనిక్ స్కోప్ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించారు. సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి, నటి గీతా సింగ్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోల్కతా నుంచి వచ్చిన మోడల్స్ ఫ్యాషన్ షో, విశాఖకు చెందిన రాక్ స్టార్ రేవంత్ పాటలు, విశాఖ చిన్నారి మేఘన, పాడుతా తీగ ఫైనలిస్ట్ లహరి పాటలు ప్రేక్షకులను ఊరు తొలగించాయి. సినీ నటుడు జయప్రకాష్ రెడ్డికి కామెడీ స్టార్గా, గీతా సింగ్కు నవ్వుల రాణి, గాయని మేఘనకు రైజింగ్ స్టార్, గాయకుడు రేవంత్కు అమేజింగ్ రాక్ స్టార్ పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ పి కృష్ణప్రసాద్, సిఎంఆర్ గ్రూప్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అరకులో ట్రైనింగ్ క్లాసుల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి బాలరాజు. రైల్వే జోన్ కోసం మళ్లీ పోరుబాట, పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రస్తావించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్. వచ్చే ఎన్నికల కోసం కార్పొరేటర్ల ముందు చూపు, చేసిన అభివృద్ధిపై ప్రచారం. ఇవి ఈ బులెటిన్లోని వీటీవీ వార్తల అప్డేట్స్. స్టే ట్యూన్ టు వీటీవీ నెక్స్ట్ ప్రోగ్రామ్.